తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. అటు దేశంలో ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైనప్పటి నుంచి కలిసికట్టుగా పనిచేస్తూ సంక్షేమం అభివృద్ధి పరంగా ముందుకు సాగుతున్నామని బీజేపీ కడప జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకట సుబ్బారెడ్డి తెలియజేశారు. కడపలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడపలో కొంత భిన్నమైన పరిస్థితులు ఉన్నాయని అన్నారు. టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే మాధవిరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బీజేపీ, జనసేన పార్టీలను సంప్రదించకుండా కేవలం టీడీపీ వారికి రిమ్స్ లో డైరెక్టర్ పదవులు ఇప్పించుకుంటున్నారని, ఆరోగ్య శాఖ మంత్రి శంకుస్థాపనలకు వస్తామన్నా పట్టించుకోకుండా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కూటమి సంబంధాలు మెరుగుపడేలా చర్యలు చేపట్టాలని ఆయన కోరారు. 2024 ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడినప్పటి నుంచి టీడీపీ, జనసేన, బీజేపీ సాంప్రదాయ పద్ధతిలో ఇప్పటి వరకు కలిసికట్టుగానే అందరము పనిచేస్తూ పోతున్నాం. కానీ ఈ మధ్య కొన్ని పరిణామాల నేపథ్యంలో ఏదైతే రాష్ట్ర స్థాయిలో చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, మా మాధవ్ గారు కావచ్చు, పైనుంచి మోడీ గారి సహకారంతో ఆంధ్రప్రదేశ్ను డెవలప్ చేయాలనే ఉద్దేశంతో చాలా వరకు అభివృద్ధి పథకాలను ఆంధ్రప్రదేశ్కు అన్ని రకాల సహకరిస్తున్నటువంటి సందర్భంలో మేము ఈరోజు కడప నగరంలో ఈ పత్రికా సమావేశం పెట్టడం అనేది కొంతవరకు బాధాకరమైనటువంటి విషయం. రాష్ట్ర స్థాయిలో ఏదైనా సరే కూటమి మధ్య అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగిపోతున్న నేటి సందర్భంలో కడప జిల్లా వరకు వచ్చేసరికి కొంతవరకు కూటమి సభ్యులను కలుపుకొని పోకుండా వాళ్ళైతే ఏకపక్ష ధోరణితో పోతున్న కడప టీడీపీ జిల్లా అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి గారు కావచ్చు, విప్ అయినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారు కావచ్చు, రిమ్స్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లలో డైరెక్టర్లను నియామకము కూటమిలోని జనసేనను కానీ బీజేపీని కానీ వాళ్ళతో ఎటువంటి చర్చలు జరపకుండానే డైరెక్టర్లందరినీ మొత్తం వేసేసి ఏకపక్ష ధోరణిలో పోయినటువంటి సందర్భం. రిమ్సే కాదు, మొన్న వేసినటువంటి కోర్టులో ఉన్నటువంటి ఏపీపీలో కావచ్చు, మిగతా అన్ని రంగాల్లో కావచ్చు, ఇది ఏకపక్ష ధోరణిలో పోవడం అనేది చాలా వరకు బాధాకరమైనటువంటి విషయం. ఇది ఒకరి ఏం జాగీరేమి కాదు. రిమ్స్ అనేది ఏదైతే భారతీయ జనతా పార్టీ నుంచి వైద్య ఆరోగ్య శాఖ మంత్రులు శ్రీ సత్యకుమార్ గారు ఉన్నారో వాళ్ళు 2-3 సార్లు వచ్చినా మేము వస్తున్నామనే సందర్భంలో అందుబాటులో లేకుండా వాళ్ళే ఓపెన్ చేయడము, మంత్రిత్వ శాఖలో ఉన్నటువంటి డైరెక్టర్ల నియామకమే భారతీయ జనతా పార్టీకి డైరెక్టర్లుగా సంప్రదించకుండా ఇవ్వడం అనేది చాలా వరకు మేమైతే దీన్ని ఖండిస్తున్నాము. దీన్ని మేము రాష్ట్ర స్థాయికి మేము తెలియజేశాము. వాళ్ళు కూడా కార్యకర్తల అభీష్టం మేరకే పని చేయమని చెప్పినారు. కానీ కార్యకర్తలు చాలా మంది ఇప్పటికే అసహనంతో ఉన్నారు కాబట్టి మేము ఈ విధంగా తెలియజేయాల్సి వస్తుంది. దీన్ని మేము ఖచ్చితంగా టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి మరియు మా రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ గారికి ఖచ్చితంగా దీన్ని తెలియజేస్తాము. ఏదైతే కడప నగరంలో ఉందో మీరు ఏవేవో చేస్తున్నారు, మామూలుగా ఎన్ని చేస్తున్నా కూడా మేము సహనంతో ఉన్నాము. కార్పొరేషన్లో కావచ్చు, మిగతా చోట కావచ్చు, ఏదైనా సరే ఏంటంటే కూటమి ధర్మం పాటిస్తున్నాము. కూటమిలో మనస్పర్ధలు రాకూడదు. పై స్థాయి నుంచి నరేంద్ర మోడీ గారి నుంచి కింది స్థాయి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు ఇక్కడి వరకు అన్ని సమన్వయంతో పోతేనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని ఇన్ని రోజులు సంయమనంతో ఉన్నాం. కానీ వాళ్ళు తీరు మార్చుకోకుండా వీళ్ళు సంయమనంతో ఉన్నారు, వీళ్ళని సంప్రదించడం ఏంది అని అనుకుంటున్నారో లేకుండా అంటే తెలియక చేస్తున్నారో తెలియదు. కానీ ఇప్పటికైనా వాళ్ళు తప్పును సరిదిద్దుకొని ఖచ్చితంగా కూటమితో అందరితో సంప్రదింపులు జరిపినాకనే ఏదైనా వేయాలని కోరుతున్నాం. లేని పక్షంలో మేము కూడా మా రాష్ట్ర అధిష్టానానికి తెలియజేసేసి దీనిపైన మేము కూడా ఒక అడుగు ముందుకేసేసి వేరే విధంగా చేయాల్సి వస్తుంది. ఇది ఖచ్చితంగా కూటమి మధ్య సంబంధాలను తెగేంత వరకు తీసుకొని పోతున్నారు. ఏమి టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి గారికి తెలియదా? రాష్ట్ర విప్ అయినటువంటి ఎమ్మెల్యే మాధవిరెడ్డి గారికి తెలియదా? కూటమితో ఖచ్చితంగా అందరినీ సంప్రదించుకొని పోయి అన్ని కార్యక్రమాలు ఏదైనా సరే చేయాలని. నిన్నటి దినాన చూసుకుందాం, అనంతపురంలో సూపర్ హీట్ ప్రోగ్రామ్కు అక్కడ ఉన్నటువంటి ఇన్ఛార్జ్ మినిస్టర్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి జిల్లా అధ్యక్షులు కావచ్చు, కూటమితో ఏ విధంగా సంప్రదింపులు జరిపి అందరినీ కలుపుకొని పోతున్నారు. కానీ అది కడప జిల్లాలో ఎందుకు ఉండడం లేదు? కూటమి సభ్యుల యొక్క తప్ప, లేకుండా అంటే కూటమిలో ఉన్నటువంటి టీడీపీ వ్యక్తుల యొక్క తప్ప? ఒక్కసారి ఆలోచించుకోవాలి. భవిష్యత్తులో ఇటువంటి తప్పులు జరగకుండా ఖచ్చితంగా దీనిపై సమీక్ష జరగాలి.
బి ఫార్మసీ విద్యార్థిని ఆయిషా మీరా తల్లిదండ్రులు శంషాద్ బేగం, ఇక్బాల్ బాషాకు సీబీఐ అధికారులు నోటీసులు ఇచ్చారు. అనుమానిత నిందితులు సత్యం బాబుపై నమోదైన పలు సెక్షన్లపై అభిప్రాయం తెలపాలంటూ ఆయిషా మీరా తల్లిదండ్రులకు సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. దర్యాప్తు ముగిసిన తర్వాత మళ్లీ నోటీసులు ఇవ్వడం ఏంటంటూ ఆయిషా మీరా తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. అసలు దర్యాప్తు రిపోర్టులో ఏముందో తమకు కనీస సమాచారం ఇవ్వలేదంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. దర్యాప్తు వివరాల కాపీని తమకు వెంటనే అందజేయాలని డిమాండ్ చేశారు. సిబిఐ ద్వారా కూడా తమకు న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సిబిఐ వాళ్ళు కేసు ముగిసిపోయిందని సీల్డ్ కవరు హైకోర్టు గాని సిబిఐ కోర్టుకి ఇవ్వటం జరిగిందండి. జూన్ 20వ తేదీన, ఇప్పుడు 6వ తేదీన, సెప్టెంబర్ 6వ తేదీన ఒక నోటీస్ పంపించి పోలీసుతో పంపించారు. అందులో ఒక వ్యక్తి పేరు పెట్టి ఆ సెక్షన్స్ పెట్టి, ఇదిగో ఈ కేసులో ఇతనున్నాడు, మీకేమైనా అభ్యంతరాలు ఉంటే తెలపండి అన్నారు. మీరు ముగిసిపోయిందని చెప్పి 3 నెలల ముందే చేసేశారు. మళ్ళీ ఆ నోటీసులో ఆ వ్యక్తి పేరు తీసుకురావటం ఏంటని మాకు అర్థం కావట్లా. ఎంత అమాయకంగా ఉందంటే సిబిఐ కూడా 3 నెలల తర్వాత ముగిసిందని చెప్పి మళ్ళీ 3 నెలల తర్వాత ఒక నోటీస్ పెట్టి ఆ వ్యక్తి పేరు పెట్టి ఆ సెక్షన్స్ పెట్టి ఆ విధంగా మీరు చెప్పారు అంటే దాన్ని ఏం అనుకోవాలి చెప్పండి. హాస్యాస్పదంగా ఉంది కేసు మాత్రం. ఇది సంచలనం సృష్టించినటువంటి కేసు అండి. ప్రజల్లోకి వెళ్ళిపోయింది ఆ కేసు. ప్రజలకు జవాబుదారి సిబిఐ వాళ్ళు, అలాగే ప్రభుత్వానికి సిబిఐ జవాబుదారి, అలాగే పేరెంట్స్ కి కూడా జవాబుదారి రావాలి. మరి ఆ నోటీసు పేరెంట్స్ కి ఇవ్వాలి, బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాలి. గవర్నమెంట్ ద్వారా వెళ్ళింది కాబట్టి ముఖ్యమంత్రి గారికి, ఆ స్టేట్ గవర్నమెంట్ ముఖ్యమంత్రి గారికి, అలాగే హోమ్ మినిస్టర్ కి, అలాగే డీజీపీకి ఇస్తూ సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఒక కాపీని పంపించాల్సిన అవసరం ఉంది. అవి ఏమీ చేయకుండా 3 నెలల తర్వాత మీకు నోటీస్ పంపిస్తాం, మీరు తీసుకోండి, దీని మీద మీ అభ్యంతరాలు అంటే అసలు ఆ రికార్డులు ఏముంది, ఆ కాపీలో ఏముందో మాకు తెలియకుండా మేము అభ్యంతరం ఎలా తెలుపుతామండి? ఎలా తెలపగలం? మీరు మా కాపీ ఇచ్చారా? కంపల్సరిగా ఇప్పుడు ప్రభుత్వం కూడా జవాబుదారీ అవ్వాలండి. ఎందుకంటే ఈ కేసు ప్రభుత్వం ద్వారా మేము సిబిఐకి వెళ్ళటం జరిగింది కాబట్టి ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ సీఎం గారు, హోమ్ మినిస్టరు, డీజీపీ కూడా స్పందించాలి దీని మీద. ఈ కాపీలు తప్పకుండా సిబిఐ మాకు ఇవ్వాలి, ప్రభుత్వానికి ఇవ్వాలి, సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇవ్వాలి. అంతేగాని ఆషామాషగా దులిపేసుకుందాం అనుకుంటే ఊరికినేది లేదనమాట. తీసుకోలేదండి. మేమెందుకు తీసుకుంటాం? దానిలో అభ్యంతరాలు అసలు అయిపోయింది, కేసు ముగిసిపోయింది అన్న తర్వాత 3 నెలల తర్వాత ఎందుకు ఇచ్చారో మాకు అర్థం కావటం లేదు. కాబట్టి దాని గురించి మేము ఇప్పుడు స్పందిస్తున్నాం. ఆ నోటీస్ ఎందుకు ఇవ్వాలి, ఆ పేరు ఎందుకు పెట్టాలి? మేము కాదు, 100% అది కాదు అని చెప్పి మేము జిల్లా మ్యాజిస్ట్రేట్ కోర్టులోనే చెప్పాం. అలాంటప్పుడు మళ్ళీ ఆ వ్యక్తి పేరు చెప్పటం, ఆ సెక్షన్స్ వేయటం. మరి మా పాప పార్ట్స్ తీసుకెళ్లారు 13 సంవత్సరాల తర్వాత రీపోస్ట్ మార్టం చేశారు. మేము మతాన్ని కూడా వ్యతిరేకించి గవర్నమెంట్ అది సిబిఐకి సహకరించాం. ఎంతమంది సిబిఐలు మారుతారండి కేసులో? 1 వైజాగ్, 2 తెలంగాణ, 3వది ఒరిస్సా. ఇంతమంది మారుతారా సిబిఐ? నాకు తెలియదు. సుప్రీంకోర్టు ఏం చెప్పిందండి? బాధితులు ఎవరైతే ఉంటారో వాళ్ళకు కూడా ఒక కాపీ ఇవ్వమని చెప్పింది. సో మీరు సిబిఐ మాత్రం కంపల్సరీగా మరి కాపీ ఇవ్వాలి, అలాగే గవర్నమెంట్ కూడా ఇచ్చి గవర్నమెంట్ కూడా స్పందించాలి దీని మీద. అసలు వాళ్ళు ఇది కాదు అని హైకోర్టు కూడా ఇచ్చింది కదండి. హైకోర్టు జడ్జిమెంట్ చదువుకోమనండి ఒకసారి. పోనీ ఆ జడ్జిమెంట్ ద్వారా, సిట్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ద్వారా కేసును దర్యాప్తు చేయమనండి. నిజాలు ఏంటో బయటకు వస్తే నిజం చేయాలి, న్యాయం చెయ్యాలంటే నిజాలు కావాలి. కానీ వాళ్ళు న్యాయం చేయటానికి లేదు కదా. ఎవరినో ఒకరిని ఇరికిచ్చేసి కేసు క్లోజ్ చేస్తే సరిపోదు. పోలీసులు ఇదే చేశారు, ఆఫీసర్లు ఇదే చేశారు, ఇప్పుడు సిబిఐ కూడా అదే చేసింది. సో అందువల్ల వాళ్ళు నేరస్తుల వైపే ఉన్నారు కానీ బాధితుల వైపు వాళ్ళు లేరు. సిబిఐ కానీ పోలీసులు కానీ ఎవరైనా సరే బాధితులు మేము పట్టలేదు, వాళ్ళకి పోతే పోయింది. మాకు కావాల్సింది ఎవరు? నేరం చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి మాకు ముడుపులు అందుతాయి కదా. అందువల్ల మేము వాళ్ళ వైపే ఉంటామని అన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకండి నేను అదే వాళ్ళకి చెప్తున్నాను, ఆడపిల్లలు ఎవరైతే ఇలా బలైపోయారో వాళ్ళెవ్వరు కూడా సిబిఐని ఆశ్రయించొద్దు. చేతనైతే చూసుకోవాలి, లేకపోతే వదిలేయాలి తప్పితే వాళ్ళు మనకి న్యాయం చేయటం అనేది జరగదు. 8 ఏళ్లు పట్టింది సిబిఐకి మా పాప కేసును చేయటానికి. ఇంకా మిగతా కేసులు, ఆ కేసుల్లో ధనవంతులు కనుక ఉన్నట్లయితే, పొలిటికల్ లీడర్స్ పిల్లలు ఉన్నట్లయితే న్యాయం జరగదు. ఇదే నేను మీడియా ద్వారా మీ అందరికీ విజ్ఞప్తి చేసుకున్నాను. దయచేసి మీరు ఏ కోర్టులు ఎక్కద్దు, ఏ సిబిఐని ఆశ్రయించవద్దు అని చెప్తున్నాను. ఎందుకంటే న్యాయం జరగదు. న్యాయం అనేది సామాన్య మానవుడికి, మధ్య తరగతికి భారతదేశంలో చట్టాలు లేవు. కాబట్టి మీరెవ్వరూ కూడా వాళ్ళని ఆశ్రయించొద్దని కోరుకుంటున్నాను, విజ్ఞప్తి.
తిరుపతిలో తల్లి కూతుర్లను కత్తులతో బెదిరించి రౌడీ షీటర్ అజీం కిడ్నాప్ చేశాడు. బాధితురాలు తన భర్తకు లొకేషన్ షేర్ చేయడంతో అతను పోలీసులకు సమాచారం అందించాడు. నైట్ రౌండ్స్ లో ఉన్న అలిపిరి సీఐ రామ్ కిషోర్ వెంటనే స్పందించి నిందితుడి వాహనాన్ని వెంబడించి పట్టుకున్నారు. తల్లి కూతుర్లను సురక్షితంగా రక్షించి అజీంను ఈస్ట్ పోలీస్ స్టేషన్లో అప్పగించారు. తిరుపతి జిల్లా నారాయణపురానికి చెందిన ఓ మహిళకు లక్ష్మీపురంలో నివసిస్తున్న అజీంతో పరిచయం ఏర్పడింది. ఆమెను శారీరకంగా లొంగదీసుకున్న అజీం బెదిరింపులకు పాల్పడేవాడు. దాంతో ఆ మహిళ అజీంను దూరం పెట్టింది. తనను కలవకపోతే చంపేస్తానని బెదిరించడంతో మహిళ తన తల్లితో కలిసి అజీం ఉన్న చోటుకు వెళ్లగా ఇద్దరిని కిడ్నాప్ చేసి కారులో తీసుకువెళ్లాడు. వెంటనే మహిళ భర్తకు లైవ్ లొకేషన్ షేర్ చేసింది. సినీ తరహాలో అలిపిరి సీఐ కారును చేస్ చేసి పట్టుకున్నారు. కేసీఆర్ నిర్లక్ష్యం కారణంగానే ఆంధ్రప్రదేశ్ కృష్ణా జలాల్లో తరలించుకుపోయిందని, ఏపీ అక్రమ తరలింపును ఆధారాలతో సహా కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ ముందు నివేదించాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి న్యాయమైన వాటా సాధించి తీరుతామని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 23 నుంచి 25 వరకు ఢిల్లీలో కృష్ణా జల వివాదాల ట్రిబ్యునల్ విచారణ జరగనున్న నేపథ్యంలో ట్రిబ్యునల్ ముందు వినిపించాల్సిన వాదనలపై నీటిపారుదల శాఖ ఉన్నతాధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కృష్ణా జలాల్లో తెలంగాణ రాష్ట్రానికి రావాల్సిన నీటి వాటాను సాధించేందుకు గట్టిగా పట్టుబట్టాలని అధికారులకు సూచించారు. రాష్ట్ర ప్రయోజనాలను పరిరక్షించేందుకు అవసరమైన బలమైన వాదనను వినిపించాలని ఆయన అన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సూపర్ 6 సూపర్ హిట్ కావడంతో వైసీపీలో వణుకు పడుతోంది. టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేమూరి ఆనంద్ సూర్య విమర్శలు. కూటమి ప్రభుత్వం కులాల మధ్య అంతరాలను సృష్టించి లబ్ధి పొందాలని కుటిల యత్నం చేస్తుంది. మండిపడ్డ మాజీ మంత్రి చెల్లుబోయిన వేణు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటు పరం చేసే కుట్ర జరుగుతోందన్న మాజీ మంత్రి రోజా. చంద్రబాబు ధనదాహానికి పేద విద్యార్థులు బలవుతున్నారని ఫైర్. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాను సాధించి తీరాలన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్. ఏపీ అక్రమ తరలింపును ఆధారాలతో సహా కృష్ణా ట్రిబ్యునల్ ముందుంచాలని వ్యాఖ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం బీసీఎన్ డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.